ప్రభా నా కొరకు ఎంతో శ్రమ పడ్డావు ఆయన, నా కొరకు ఆకలి రక్తపు వరకు దాచావు, కేవలం నీ అమూల్యమైనటువంటి ప్రేమది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటాడు, నీ రక్తం అంతా ఇచ్చిస్తే అంటే నువ్వు చచ్చిపోతే ఆ వ్యక్తి బ్రతుకుతాడు అన్నాడు అనుకో, రక్తం అంతా తెచ్చు. భర్త కొరకు భార్య చచ్చిపోతాం, భార్య కొరకు భర్త చచ్చిపోతుంది సార్, అవసరమైతే ఏదైనా బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించండి సార్, డబ్బులు ఎంతైనా పక్కన కానీ నువ్వు చచ్చిపోవడం పెట్టుకోదు. దాని వీసు అంతకంటే ఉన్నతంగా నేను ప్రేమించాడు. ఎందుకంటే ఆయన చచ్చిపోయి ఏం చేశాడు, బ్రతికించాడు. అది ఆయన ప్రేమ. విలువ కట్టలేని ప్రేమ అంటే అది. దేవుడు కొలతలు లేని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. తండ్రి కుమారుడుగా పుట్టిన వారి యొక్క విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన ఏం చేశాడు, అనుగ్రహించాడు. తండ్రి కావాలని ప్రేమ ఉంది, కుమారుడు యేసుక్రీస్తు కావాలని ప్రేమ ఉంది. కాబట్టి ఆయన శరీరం రక్తం ఇచ్చి ఆయన కొరకు చేసినప్పుడు ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకోవాలి.